ఇదేనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వము? అక్కడైనా ఇంకా ప్రజలు బాధలు పడుతున్నారని నల్లధనం కోసము ఎవరి దగ్గర ఉంది సార్? ప్రజల దగ్గర ఉందా? ఈ ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు వచ్చి నుంచి ఇదే బాధలు పడుతున్నాడు. అద్దాలు తిప్పేసి అందరినీ కొట్టేసి పడేసి ఎలా చేశారో మీకు తెలుసా సార్? ప్రజలకు న్యాయం చేసే వాళ్ళంటే ఈ చంద్రబాబు నాయుడు ఇలా చేస్తాడు సార్. చెప్పండి, ఏదైతే శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి, నిరసన దీక్ష చేస్తున్నటువంటి కరుణాకర్ని అరెస్ట్ చేసిన విధానం, నల్లధనాన్ని శాస్త్రీయత లేకుండా ఉన్నట్టుండి రద్దు చేయడాన్ని నిరసిస్తూ, సామాన్యులు పడే కష్టాలను వివరిస్తూ గాంధీ విగ్రహం వద్ద భూమన కరుణాకర్ రెడ్డి గారు శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే పైనుంచి ఆదేశాలు వచ్చాయి మాకు, మేము అరెస్టు చేస్తాం మిమ్మల్ని, అయ్యా మేము ప్రజలు పడుతున్న కష్టాలను ప్రజలకు, ప్రభుత్వానికి వివరించేందుకు ధర్నా చేస్తున్నామంటే కూడా అక్రమంగా బలవంతంగా అరెస్టు చేసి ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి గారిని లోపల పెట్టడం జరిగింది. దీన్ని మేము ఖండిస్తున్నాం. దీనికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలని కూడా బ్యాంకులు చుట్టూ పోతే 1000 రూపాయలు డ్రా చేసుకుంటే 800 వస్తుంది, 200 ఆటోలకు పోతుంది. ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు ఏమో, మోడీ ఏమో చంద్రబాబు నాయుడుకి ముందే చెప్పేస్తుంటాడు, అంతా డ్రా చేసుకొని తెల్లదనం అంతా చేసుకున్నాడు. ఇప్పుడు ఈ డ్వాక్రా మహిళలంతా రోడ్డును పడిపోయినారు, అడుక్కు తింటున్నారు. ఒక డాక్టర్ దగ్గరికి పోవాలంటే కూడా ఈరోజు అత్యంత పాశవికంగా, కర్కశంగా ఈరోజు భారీ ఎత్తున పోలీసు బందోబస్తుతో వచ్చి చంద్రబాబు నుంచి ఆదేశం ఇచ్చిన ఉద్దేశపూర్వకంగా శాంతియుతంగా నిరసన దీక్ష చేస్తున్నటువంటి మహాత్మా గాంధీ, జాతిపిత మహాత్మా గాంధీ సాక్షిగా గాంధీ విగ్రహం నుంచి ఈస్ట్ పోలీస్ వరకు ఈడ్చుకుంటూ వచ్చి అరెస్ట్ చేసినారంటే ఈరోజు నల్లధనాలను వెలికి తీయమని కరుణాకర్ రెడ్డి గారు ధర్నా చేశారా కానీ ఈరోజు పేదలకు రూపాయి 500 నోట్లు మారడం లేదు. 500కు 100 రూపాయలు కమిషన్ తీసుకొని ఈరోజు ప్రజలు నాశనం చేస్తున్నారు. సామాన్య మీరు ఎట్లా చూస్తారు? ఇది చాలా నీయంత్రణ ధోరణి. చంద్రబాబు నాయుడు నియంత్రణ వ్యవహరిస్తున్నారు. ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడుతున్నారు. భూమన కరుణాకర్ రెడ్డిని ఎట్లా లాక్కొచ్చారండి? అంతమంది ఉంటే కూడా భయంకరంగా లాక్కొచ్చారంటే ఈ పోలీసులు జులుం నశించాలి. ఈ వెంటనే సీఎం రాజీనామా చేయాలి. ఆ రాక్షసుడు ఈరోజు నీరజ్ చక్రవర్తి రోమ్ నగరం తగలబోతుంటే ఫిర్యాదు వాయించుకుంటూ ఆయన నగరంలో కూర్చోంటాడు. ఇది ఏ మాత్రం సమంజసం కాదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ తీరు చాలా దారుణంగా ఉంది. కేవలం వ్యక్తిగతంగా వచ్చేసి ప్రతి ఒక్కరు వచ్చేసి నిరసన చేసే బాధ్యత ఉంది. అలాంటిది అకారణంగా, నిష్కారణంగా ఈరోజు నిరసన తెలియజేస్తుంటే వచ్చేసి పట్టుకోరావడం చాలా దారుణము. ప్రజాస్వామ్యంలో న్యాయబద్ధంగా నిరసన చేసే హక్కు ప్రజలకు ఉంది. ఆ నిరసన ప్రజల పక్షాన నిలబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు భూమన కరుణాకర్ని అన్యాయంగా, అక్రమంగా వచ్చేసి పోలీసు అరెస్ట్ చేయడం మేము తీవ్రంగా నిరసిస్తున్నాము.